ఇప్పుడైతే మనము కొండ మీదకి అయితే వెళ్దాము. అక్కడ గుడి మొత్తం బావి అన్ని ఉన్నాయంట. ఒకసారి అయితే మనము పైకి అయితే వెళ్దాం రండి. చెన్నకేశవ స్వామి టెంపుల్ లో నుంచి ఒక గృహ అయితే వస్తుందన్నాం కదా పైన కొండపైకి. ఆ కొండ ఇదేను. మనం పైకి ఎక్కి ఆ గృహ ఉందా లేదా అనే దాని గురించి తెలుసుకుందాము రండి, వెళ్దాం. కట్ట దొరికిందప్ప, ఏమొద్దులే. ఏంటివన్నా వచ్చినాయనుకో, ఏమైనా జంతువులు దీంతో పొడిచేద్దాం అన్ని. ఒకవేళ ఎలుగుబంట్లు వచ్చాయనుకో దీంతో కొట్టేది అంతే. చాలా పెద్ద కొండ ఇది. అంతా మొత్తం పెద్ద పెద్ద బండలు అన్నీ ఉంటాయి చుట్టూ. ఎక్కడ చూసినా కానీ చెట్లు అన్నీ ఉంటాయి. ఇక్కడ ఏమంటే సీతాఫలం చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి. ఈ సీజన్లో సీతాఫలం చెట్లు ఉండాల్సిందా, కానీ అయిపోయింది కదా సీజను. ఓ అమ్మా, ఏంది ఇంత పెద్ద బండ ఇది? చూడండి, చూడండి ఎంత పెద్ద బండ ఉందో పైన. ఈ చెట్లు ఎక్కువ ఉన్నాయి కదా ఈ రాళ్ళ కన్నా. ఈ మధ్య దావల్లో ఎక్కువైంది. గృహ దగ్గరికి అయితే వస్తున్నాము. కెమెరామ్యాన్ మడసంగా కింద పడతావాడా? ఓకే, వస్తావా? నువ్వు ఇట్లా రా, ఇటుకు రా. ఇక్కడ వచ్చేసి చిన్నగా ఉంది దారి, చాలా కిందకు ఉంది. ఇక్కడ గుండు, ఇక్కడ కూర్చొని అయితే పోవాలా మనం. స్లోగా రా. వస్తావా? పోతా పైకి. ఇక్కడ ఉంది గృహంగా. ఇట్లా పోలేము గృహ తాకి లోపలికి. బాబు మడసంగిరా, పైన కింద కొంగు. అట్లా పక్కకి బా. ఏందయ్యా ఇవన్నీ ఇట్లా తగులుకున్నాయి. దగ్గర వంకుని వాళ్ళు మనం పైకి లేసే గుళ్ళు లేదు ఇక్కడ. చెప్పు చేద్దాం. ఇక్కడ ఎవరు దీపాలు కూడా పెట్టినారు ఇప్పుడు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే విష్ణు చక్రం దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ వచ్చేసి ఇక్కడ విష్ణునామాలంట. ఇవైతే సరిగ్గా కనిపించలేదు. మీరు ఎవరైనా చూసి ఉంటే కన్నా మా కామెంట్ అయితే పెట్టండి. విష్ణునామాకారంలోనే ఉన్నాయి ఇవి. ఇక్కడ శంఖం అంట. ఇది పెద్ద సరిగ్గా కనపడలేదు. ఇక్కడ చెప్తా. ఇక్కడ సరిగ్గా కనిపిస్తున్నాయా? సరిగ్గా కనిపించలేదు ఇవి. ఈ చక్రం అయితే బాగా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి పెద్దల కాలం నుంచి అయితే చెప్పుకుంటూ వస్తున్నారంట ఇది విష్ణు చక్రమేనని. ఇప్పుడైతే మనం పైకి అయితే వెళ్దాము. ఇలా వెళ్ళాలా, గృహలో నుంచి వెళ్ళాలి పైకి. ఇప్పుడైతే ఇక్కడ వెళ్దాం. కమాన్. రాళ్ళని అడ్డం వేసాను. ఇక్కడైతే స్వరంగ మార్గం అయితే ఉందంట, చూద్దాం. అది మన పట్టమేడ. ఇక్కడైతే స్వరంగ మార్గం అయితే ఉంది, కానీ రాళ్ళని అడ్డం ఉన్నాయి. ఇక్కడ మనం పోయేకి లేదు. ఇక్కడ వచ్చేసి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ వరకు ఉందంట ఈ స్వరంగ మార్గం అయితే.
ఒకప్పుడు ఋషులు మహామునులు అయితే ఈ స్వరంగం మార్గం గుండా వెళ్ళి అక్కడ శనకేశ్వర స్వామిని అయితే దర్శించుకునే వాళ్ళంట. ఇక్కడంతా తపస్సు చేసేవాళ్ళంట ఇక్కడ. ఇప్పుడైతే మనం కొండపైకి అయితే వెళ్దాము. కొండపైన కూడా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి, చూపిస్తా. ఓకే, దగ్గరికి అయితే వచ్చినాము. మనము పైకి వెళ్ళిపోదాం కొండపైకి. దారి అయితే ఇలానే పోవాల. చెట్లు ఉండగా చాలా మేలైంది ఇది ఎక్కేకి. ఇప్పుడైతే వచ్చినాము పైకి, ఇంకా దగ్గరలో ఉన్నాం. ఎక్కడ చూసినా రాళ్ళే ఉన్నాయి. చూడు, ఎక్కడ చూసినా దారిలో ఉన్నాయి. ఇక్కడ దారి ఉంది కానీ మనకి ఇక్కడ దిగేకి లేదు. ఇక్కడ చూసినా దారి ఉంది కానీ మనకు పోయేకి లేదు. అక్కడ వరకే మన కింద మళ్ళీ కంప చెట్లనే ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇదే. ఇక్కడ చూడు ఎట్లా కొట్టినారు. ఇది ఇవేనా మీరు అనిండేది అప్పుడు? ఇదే కదా, ఈ రాయి కొట్టినారే అని. ఇవి ఏమని అనిండేది? ఇవే కదా అనిండేది. ఇక్కడ చూసినా గొర్రెలు ఉన్నాయి. అన్ని పెద్ద 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 బండరాళ్ళు అన్ని. అట్లే ఉండు. ఓకే, పైకైతే వచ్చేసినాం. ఇక్కడ చూసినారా పైన బావులని చెప్పినాం కదా, కొన్ని ఇక్కడ నుంచి కనిపిస్తాయి. 1 2 3, ఇక్కడ ఈ సైడ్ ఒకటి ఉంది కదా. గో అక్కడ 4ది. ఫ్రెండ్స్ 4, అక్కడ ఇంకోటి 5వ బావి. 101 బావులని చెప్పినాం కదా, మొత్తం చుట్టూ ఉన్నాయి. చుట్టూ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే మనము పైన కొండ మీద దేవాలయాలు అయితే ఉన్నాయని చెప్పాం కదా. ఇక్కడికైతే మనం వచ్చినాం పై కొండ మీదకి. అది వచ్చేసి దిగంబర జైన్ మందిరం అంట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయము. ఒకసారి బేగం వేసినారు. ఇక్కడ వచ్చేసి మనము దిగంబర జైన్ మందిరానికి అయితే వచ్చినాము. ఇక్కడ ఒకప్పట్లో బుద్ధులు అయితే ఇక్కడ తపస్సు చేసేవాళ్ళంట. వచ్చేసి చాలా పురాతనమైన టెంపుల్ ఇది. వచ్చేసి ఈ మందిరానికి అయితే బీగాలు అయితే వేసినారు, అందుకని మీకు లోపల చూపించలేకపోతున్నాను. ఇప్పుడు మనం మొత్తం గుడి అంతా చూద్దాము రండి. ఇప్పుడైతే బావి దగ్గరికి అయితే వచ్చినాము. 101 బావులు అని చెప్పాము కదా, అందులో ఈ బావి కూడా ఒకటి. చిన్న చిన్న చెట్లు కూడా ఉంటాయి నీళ్ళ మీద. దీన్ని ఏమంటారో నాకైతే తెలియదు. చూడండి చెట్లు ఉన్నాయి, చెట్టు నీటి మీద ఇదిగో ఇంకో చెట్లు. వీటిని ఏమంటారో చూడండి. మీకు ఏమైనా తెలిసింటే కామెంట్ చేయండి దయచేసి. ఇప్పుడైతే మనము పైన కొండపైన అయితే దేవాలయం ఉందంట. రాచోట తాత జీవ సమాధి అయితే ఉందంట. మనం ఇప్పుడు ఎక్కడికైతే వెళ్దాం. లెట్స్ గో.
ఇప్పుడైతే మనం రాచోటయ్య సమాధి దగ్గరికి అయితే వచ్చినాము. ఈయన జీవ సమాధి అయినా అంటే ఇక్కడ ఒకసారి చూపి ఇంత మొత్తం. చూసారా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి వీడియో తీస్తాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.